మహాదేవుడు శివుడు తన భక్తులను అసలెప్పుడూ చెయ్యి వదలడని చెప్తారు. మీ మనసుతో ఆ దేవుడిని పిలిస్తే మరుసటి క్షణంలో అతను మీ బాధలు తీరుస్తాడు, మీ తప్పులన్నిటినీ క్షమించేస్తాడు. మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన ఆకాష్కి ఇలాగే ఒక సంఘటన జరిగింది. తన జీవితంలో జరిగిన ఒక సంఘటనలో ఆ మహాదేవుడి దర్శనం పొందాడు, ఆ శివుడిని కలుసుకున్నాడు, ఇంకా ఆనందం కూడా పొందాడు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హరహర మహాదేవ్ ఈ పేరు పలికితే నిజంగా మనలో ఏదో ఒక శక్తి అనేది ప్రవహిస్తుంది. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంటుంది. అయితే శివుడు కష్టాల్లో ఉన్న తన భక్తుల్ని ఒంటరిగా వదిలేయడు. స్వయంగా తానే కదిలి వస్తాడు. ఏ రూపంలో అయినా వచ్చి వాళ్లను కాపాడి వెళ్తాడు. దానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు కూడా చరిత్రలో ఉన్నాయి. మరి అలాంటి ఎన్నో సంఘటనల గురించి చదువుకున్నాం, కళ్ళారా చూశాం కూడా. ఇక్కడ కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. ఒక కుర్రాడిని స్వయంగా తానే దిగి వచ్చి కాపాడి అతని తల్లిదండ్రులకు అప్పగించాడు అంటే అది మామూలు విషయం కాదు. మొహల్లాలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆకాష్ అనే వ్యక్తికి చెందిన కథ ఇది. కథ అంటే కథ కాదు, ఇది రియల్గా జరిగింది. అతనే స్వయంగా తన మాటల్లో చెప్పాడు. దేవుడు తానే దిగి వచ్చి ఎవరినైనా కాపాడినప్పుడు వాళ్ళు చెప్పే ఆ మాటలు వింటే గనక మనం కూడా ఆ దేవుడిని స్వయంగా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎంతో పుణ్యం కూడా మనకు వస్తుంది. అయితే ఆ కుర్రాడైన రాజ్ కుమార్కి సరిగ్గా 25 ఏళ్ల వయసు ఉండగా, అంటే 2018 మే జూన్ మాసంలో బ్రహ్మపుత్ర నదికి తీవ్రమైన వరదలు వచ్చాయి. ఇక ఈ వరద ఉధృతికి చుట్టుపక్కల ఉన్న 30 జిల్లాల్లోని 54 లక్షల మంది అవస్థలు పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తిండి లేక అల్లాడారు. పిల్లలు చనిపోయారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 2700 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ తీవ్రమైన వరదల కారణంగా ఇళ్లు, వంతెనలు అన్నీ కూడా నేలమట్టమయ్యాయి. ఇక అలాంటి సమయంలో రాజ్ కుమార్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ కూడా మునిగిపోయి కొట్టుకుపోయాయి. వీళ్ల ఇంట్లోకి కూడా నీళ్లొచ్చేశాయి. ఇంట్లో ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్న, ఆవు, నంది వీళ్లు తప్ప ఇంక ఎవరూ ఉండరు. ఆకాష్ వాళ్ళు అమ్మా నాన్న కాస్త పెద్దవాళ్ళు. అయితే ఇంట్లో నీళ్లొచ్చేసరికి వాళ్లను ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. వాళ్లను కాపాడుకోవడం ఒక్కటే ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ శివుడే స్వయంగా దారి చూపించినట్టు వాళ్ళిద్దరినీ తీసుకుని మేడ మీదకు వెళ్ళాడు. అక్కడ కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరి ఇళ్ల కంటే కూడా ఆకాష్ ఇల్లు చాలా ఎత్తులో ఉంటుంది. అది వాళ్లకు ఇలాంటి సమయంలో ఎంతో కలిసొచ్చిన విషయం అని చెప్పాడు. అలా తాను వాళ్ళ అమ్మా నాన్నను సురక్షితంగా పైకి తీసుకెళ్లి కాపాడాడు. అలా మేడ మీద నుంచి కిందికి చూస్తే మాత్రం దిమ్మ తిరిగే నీళ్ల ఉధృతి. ఎటు చూసినా నీళ్లు. ఆ నీళ్లను చూస్తే ఒక్కోసారి ప్రాణభయం కూడా కలుగుతుంది. అలా ఉంది ఆ ప్రవాహం. అయినా సరే ఆ మహాదేవుడిని తలుచుకుని గడిపాడు ఆకాష్. అతని అమ్మా నాన్న అందరూ మహాదేవుడి భక్తులు. ఆయనని నిత్యం ఆరాధిస్తూనే ఉంటారు. ఆయన ధ్యానంలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఇక దేవుడి మీద భారం వేసి అలా చుట్టూ చూస్తూ ఉండగా కింద తన ఆవు నంది కనిపించింది. మిగిలిన గడ్డి తింటూ అసలు వరదలు, నీళ్లు వంటి విషయాలను పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఆకాష్ గబగబా కిందికి దిగి ఆవుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అలా మేడ మీదకు ఎక్కించి గడ్డిని కూడా అక్కడికే తీసుకెళ్లాడు. అలా ఆ ముగ్గురిని కాపాడుకున్నందుకు అతనికి గర్వంగా అనిపించింది. తనను కన్న అమ్మా నాన్నల రుణం ఇలా తీర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంతలో కింద ఎవరినో కాపాడడానికి వచ్చాడు ఆకాష్. కానీ వాళ్లను కాపాడబోయి ఆ వరద ఉధృతిలో చిక్కుకుపోయాడు ఆకాష్. ఇంట్లోకి రావడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ వరదతో పాటు రాజ్ కుమార్ కూడా కొట్టుకుపోయాడు. అలా చాలా దూరం ఆ నీటి ప్రవాహంతో పాటు వెళ్లిపోయాడు. పైనుంచి వాళ్ళ అమ్మా నాన్న తన కొడుకు కొట్టుకుపోతున్న విధానం చూసి చాలా ఏడ్చారు. ఇక అలా కొట్టుకుని వెళ్లి ఒక చెట్టు మీద తేలాడు. అయితే తాను అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలాగో అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చారు. వాళ్లకు తానే ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళు పని చేయలేరు. ఆ కుర్రాడి సంపాదనే ఇంటికి జీవనాధారం. అలాంటి స్థితిలో ఆకాష్కి బాగా ఏడుపొచ్చింది. ఏం చెయ్యాలో తెలియదు. అసలు తాను బతుకుతాను అన్న ఆశ లేకుండా పోయింది. ఆకలితో ఇక్కడే ఇలా చనిపోతానేమో అనుకున్నాడు. చుట్టూ చూశాడు. నీళ్లు, తరగని నీళ్లు. ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడా అనుకుంటూ ఆ మహాదేవుడిని ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఇంతలో ఆ చెట్టు కూడా మునిగిపోయింది. ఆకాష్ మళ్లీ నీటి ప్రవాహంలోకి వచ్చి పడ్డాడు. ఇక బతకను అని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు అదే టైంలో ఒక పొడవైన బలమైన గట్టి దొంగ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చింది. అది చూసేసరికి ఆకాష్ ప్రాణం లేచొచ్చింది. ఎందుకంటే ఆ దొంగ తన కోసం ఆ దేవుడే పంపినట్టుగా తన దగ్గరకే వచ్చి ఆగింది. వెంటనే ఆ దొంగను పట్టుకుని దాని మీదకి కూర్చున్నాడు.
ఆ దుంగ ప్రవాహంతో పాటు కొట్టుకుపోతోంది. ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ ఈ ప్రయాణం ఎంత దూరమో అర్థం కాలేదు. ఎందుకంటే చుట్టూ నీళ్లే ఉండడం వలన అసలు తాను ఎటు నుంచి వచ్చాడు, ఎటు వెళుతున్నాడు, ఎక్కడికి వెళతాడు అనే విషయం ఏదీ తెలియదు. ఎందుకంటే దారులన్నీ కొట్టుకుపోయాయి, వంతెనలు విరిగిపోయాయి. బ్రహ్మపుత్ర నది ఇంకా భీకరంగా ప్రవహిస్తోంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అమ్మా నాన్నల దగ్గరకు ఎలాగైనా వెళ్లాలనే ఆరాటం, మరోపక్క ఆకలి, దాహం, నిద్ర అన్నీ ఒకేసారి వస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియక ఆ మహాశివుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ దుంగ మీదే కూర్చుని కళ్ళు మూసుకుని మనసులో ఆయనని అభిషేకం చేస్తున్నాడు. ఆ కుర్రాడు మనస్ఫూర్తిగా కోరుకునేసరికి స్వయంగా ఆ మహాశివుడే దిగివచ్చి తన భక్తుడిని కాపాడాడు. ఎలా అంటే అప్పటి వరకు ఆ దుంగ ప్రవాహంతో పాటు కొట్టుకుపోయేది కాస్త ఒకచోట ఆగిపోయింది. తన ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్ పడేసరికి ఏం జరిగిందో అని కళ్ళు తెరిచి చూశాడు ఆకాష్. ఇదేంటి ఇలా ఆగిపోయింది, ఏం జరిగింది అనుకుంటూ చుట్టూ చూశాడు. ఏం అర్థం కాలేదు. అలా ఆగిన దుంగ కాస్త వెనక్కి మళ్ళింది. వెనక్కి తిరిగి అక్కడి నుంచి ఈదడం స్టార్ట్ చేసింది. రాజ్ కుమార్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తన ఇల్లు ఎటు ఉందో మర్చిపోయాడు. ఈ దుంగను చూస్తే ఎటు నుంచి ఎటు వెడుతుందో అర్థం కావడం లేదు. సరే, అంతా మహాదేవుడే చూసుకుంటాడులే అని అతని మీదే భారం వేసి ప్రశాంతంగా కూర్చున్నాడు. అయితే ఆ దుంగను ఎవరో లాక్కెళ్తున్నట్టు అనిపించింది. అప్పుడు అనుకున్నాడు, అసలేంటి మాయ, ఎవరో లాక్కెళ్తున్నట్టుగా అనిపిస్తోంది అనుకుని వంగి దుంగ కింద చూశాడు. నీళ్లలో ఒక పాము కనిపించింది. స్వయంగా ఆ శివుడి మెడలో హారంలా మెరిసిపోతూ ఉండేది. తాను ఆ శివయ్యను ప్రార్థించేసరికి ఆయనే స్వయంగా దిగివచ్చి తన దారిని మళ్లించాడు అని అర్థం చేసుకున్నాడు. అలా సాయంత్రం అయిపోయింది. నిజంగా ఆ నాగేంద్రుడిని చూశాక ఆకాష్కి గూస్ బంప్స్ వచ్చేశాయి. నిజంగా తాను ఎంతో అదృష్టవంతుడిని అని ఆ క్షణంలో అనుకున్నాడు. స్వయంగా ఆ దేవుడే వచ్చి తనను కాపాడుతున్నందుకు ఆయనకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అలా చివరికి తన ఊరైన మొహల్లా వైపుకు ఆ దుంగ ప్రయాణిస్తోంది అని అర్థం చేసుకుని ఆ మహాదేవుడికి చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. ఇక అలా తనను ఆ నాగేంద్రుడు బ్రహ్మపుత్ర నది ఒడ్డున నన్ను వదిలేసి ఇలా నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వింతను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయానని అంటాడు ఆకాష్. ఇక అలా బతికి బయటపడినందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుని తన ఊరికి బయలుదేరాడు. తన ఇంటికి వెళ్లేసరికి నీటి ఉధృతి తగ్గింది. కానీ చాలా మంది ఇళ్లు కోల్పోయి ఏడుస్తూ కనిపించారు. వాళ్లను చూస్తూనే ఇంట్లోకి వెళ్ళాడు ఆకాష్. ఇక అక్కడ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా తాను చనిపోయానేమో అనుకుని ఏడుస్తూ ఉన్నారు. ఇక ఇంట్లోకి వెళ్లి వాళ్ల ముందు నిలబడేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో వెంటనే ఆకాష్ వంగి వాళ్ళ అమ్మా నాన్నల కాళ్లకు దండం పెట్టుకున్నాడు. వెళ్లి గౌరికి ముద్దులు పెట్టాడు. తాను బతికి ఇలా తిరిగి వచ్చినందుకు తనను తానే నమ్మలేకపోతున్నాడు. ఇంకా అమ్మా నాన్న ఏం నమ్ముతారు అనుకుంటూ నవ్వుతూ వాళ్ల దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. శివుడు తనను ఎలా కాపాడాడు, నీళ్లలో ఆ నాగేంద్రుడు తన ఇంటికి ఎలా చేర్చాడు మొత్తం కూడా చెప్పాడు. దాంతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దేవుడిని మనస్ఫూర్తిగా పూజించినందుకు ఇలా మళ్లీ తమ కొడుకుని తమకు అప్పగించి ఎంతో మేలు చేశాడు అని వాళ్ళు కూడా ఆ శివయ్యకు చేతులెత్తి మొక్కారు. ఈ వయస్సులో తమకు బిడ్డ లేకపోతే అది ఎంత నరకమో ఆ మహాదేవుడికి అర్థమైనట్టు ఉంది. అందుకే నిన్ను సురక్షితంగా మా దగ్గరకు చేర్చాడు అని చెప్పారు. ఇక బ్రహ్మపుత్ర నదికి వరదలు తగ్గాక చూస్తే అక్కడ ఎంతో మందికి మళ్లీ ఇళ్లు కట్టుకోవడానికి సాయం చేశాడు. అలాగే వరదల సమయంలో తనను ఆ మహాదేవుడు ఎలా కాపాడాడు అనే విషయాన్ని కూడా ఊరు మొత్తం చెప్పాడు. వాళ్ళంతా కూడా ఆ దేవుడు బిడ్డవు, నువ్వు ఏది చేసినా అది అందరి కోసం చేస్తావు కదా, అందుకే ఆ దేవుడు నిన్ను మా అందరి కోసం తిరిగి పంపించేశాడు అని ఊరి వాళ్ళంతా కూడా రాజ్ కుమార్ని ప్రత్యేకంగా చూడడం స్టార్ట్ చేశారు. చూసారా, ఆ మహాదేవుడు ఎంతటి శక్తివంతుడో, ఎంతటి దయామయుడో. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇక చావెలా వస్తుంది? ఈ సమస్త సృష్టిని ఏలే లయకారుడు ఆ మహాదేవుడు మాత్రమే. గరళాన్ని గొంతులో దాచుకుని మానవాళికి మంచిని పంచిన మహా గొప్ప దేవుడు. అతనిని మించిన మిత్రుడు, అతనికి మించిన శక్తి ఈ సృష్టిలో ఇంకోటి లేదు. మరి మీరు ఆ శివుడు భక్తులైతే మీరు కూడా చెప్పండి, జయ జయ మహాదేవ శంభో శంకర. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాల్ని క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.